కమర్షియల్గా హిట్ అయిన సినిమాలు చూసి మనం ఎంజాయ్ చేస్తాం, నవ్వుతాం, చప్పట్లు కొడతాం, థియేటర్ నుంచి హ్యాపీగా బయటకు వస్తాం. ఒక వారం తర్వాత గుర్తు చేసుకుంటే ఆ సినిమాలో ఏం నచ్చింది, అందులో నుంచి ఏం నేర్చుకున్నామో మనకేం గుర్తు. కానీ మంచి సినిమా అలా కాదు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా మనతోటే కొన్ని రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తుంది. మన జీవితంలో కూడా చాలా సమస్యలు అసలు ప్రాబ్లం కంటే కూడా మన రియాక్షన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొడుకు నాన్నని కూడా పిలవాలి. అంటే బాధను పంచుకోవడానికి మనుషులు లేకపోతే సమస్యల్లోకి మనుషులు కూరుకుపోతారు. బిజినెస్ లాస్ తట్టుకోవాలంటే కుటుంబ చేయూత అవసరం అని మనకు గుర్తు చేస్తున్న సినిమా ఈ సినిమా. నిన్న మా ఫ్యామిలీతో కలిసి ఒక మలయాళ సినిమా చూశాను, తెలుగులో ఉంది. ఆ సినిమా పేరు ఫ్యామిలీ, ఫ్యామిలీ కాదు. ఈ పేర్లో చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా ఎందుకు ఈ పేరు పెట్టారు. Money is a tool, life is the goal. ఈ సినిమాలో ఒక తాత ఉంటాడు. అతనికి కాశీ వెళ్ళాలనే కోరిక. ఒక సంఘటన, ట్రైన్లో వెళ్తూ ఉంటారు కుటుంబం మొత్తం. తండ్రి స్టేషన్లో ఆగిన ప్రతిసారి బయటికి దిగి టీ తాగుతాడు, తింటూ ఉంటాడు. దీనికోసం ప్రత్యేకంగా డబ్బులు కూడా తెచ్చుకుంటాడు ఫ్రెండ్ని అడిగి. అయితే ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది. 10 ఏళ్ల కుర్రాడు ఉంటాడు, టీ అమ్ముతుంటాడు. వాడి దగ్గర టీ తీసుకుంటాడు. తాగితే నచ్చదు, వెంటనే ఇసురు కొడతాడు. ఇది ఒక టీయా అని గేలు చేస్తాడు. అప్పుడు వెంటనే కాఫీ అడుగుతాడు. ఆ పిల్లాడు కూడా కాఫీ ఇస్తాడు. ఎంత అని అడిగితే 40 రూపాయలు అంటాడు. కాఫీ ఒకటానికే డబ్బులు ఇస్తా అంటాడు. 500 రూపాయలు ఇస్తాడు. ఈ పిల్లోడికి ఒళ్ళు మండిపోయి, ఎందుకంటే గేలు చేశాడు కదా, ఒళ్ళు మండిపోయి 500 రూపాయలు నోటు తీసుకుని పారిపోతుంటాడు. వీడికి కంగారు పడిపోయి ఆ పిల్లాడంట పరిగెడతాడు. ఇంతలో ట్రైన్ కదులుతుంది. కానీ ఆ పిల్లని వదిలిపెట్టేసేసి మళ్ళీ ట్రైన్ వెంట పరిగెట్టడం మొదలు పెడతాడు. భార్య డోర్ దగ్గర నిలబడి త్వరగారా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇతను పరిగెత్తుకుంటూ భార్య చెయ్యి అందుకుంటూ పొరపాటున అమ్మాయిని ప్లాట్ఫామ్ మీదకి లాగేస్తాడు. సో దాంతో భార్యాభర్త ఇద్దరు ప్లాట్ఫామ్ మీద మిగిలిపోతారు. ఇది చూసిన ఇద్దరు కొడుకులు కంగారుగా చైన్ లాగడం మర్చిపోయి ట్రైన్ నుంచి దూకేస్తారు. చివరికి ఎవరి కోసం కాశీ బయలుదేరారు? తాత కోసం బయలుదేరారు. ఆ తాత ఒక్కడే ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లాట్ఫామ్ మీద 4 నిలబడిపోతారు. ఈ 4 తాతని ఎలా కలుస్తారు, ఎన్ని ఇబ్బందులు పడతారు, కొంచెం కామెడీగా, కొంచెం సీరియస్గా, కొంచెం బాధాకరంగా సినిమా నడుస్తుంది. చివరికి తాతను మొత్తం 5 కలిసి కాశీ చేరుకుంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? 500 రూపాయల కోసం వెంటబడటం వల్ల ట్రైన్ తప్పించిపోయింది. సో 500 రూపాయలు వదిలేస్తే ట్రైన్ మిస్ అయ్యేది కాదు కదా. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి టెంపరీ లాస్ని భరించాలి. దానివల్ల పర్మనెంట్ లాస్ చాలా తప్పించుకోవచ్చు. అలానే కొడుకులు కూడా ప్యానిక్లో రెస్పాండ్ అయ్యే బదులు రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో కొడుకులు ఏం చేయాలి? ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపి తల్లిదండ్రులనే ఎక్కించుకొని పోవాలి. కానీ ప్యానిక్లో మైండ్ పనిచేయలేదు, వాళ్ళు కూడా దూకేశారు. చివరికి ఏమైంది? తాత ఒక్కడే లగేజ్ తోటి ట్రైన్లో వెళ్ళిపోయాడు. చిన్న నిప్పున ఆర్పకపోతే అది ఇల్లంతా కాల్చేస్తుంది. 500 రూపాయలని వదిలేకపోవడం వల్ల సినిమా కథ మొత్తం మారిపోతుంది. ప్లాట్ఫామ్ మీద నిలబడాల్సి వస్తుంది. ఇన్ని కష్టాలకి అదే కారణం అవుతుంది. ఫైనాన్షియల్గా ఎంత ట్రబుల్లోకి వెళ్ళారంటే టికెట్ కోల్పోవడమే కాకుండా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కాశీకి వెళ్లాల్సి వస్తుంది. ఈ 500 రూపాయల నోటు దగ్గర అసలు ప్రాబ్లం ఏంటి? అతను 500 రూపాయల నోటు తీసుకొని పారిపోవడం. దీని రియాక్షన్ అసలు సమస్యకి మూల కారణం. మన జీవితంలో కూడా చాలా సమస్యలు అసలు ప్రాబ్లం కంటే కూడా మన రియాక్షన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఒక చిన్న మాట ఇగో దెబ్బ తగులుతుంది, మనం ఇంకో మాట అంటాం. ఆ కోపంలో అనే మాట అసలు ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అసలు చివరికి గొడవ ఎందుకు మొదలైందో కూడా ఇద్దరు మర్చిపోయి జీవితం నాశనం అయ్యేదాకా కూడా దారితీస్తుంది. ఈ మధ్యన పేపర్లో చదివాను, 4 ఏళ్ల క్రితం అనుకుంటా. ఒక క్యాబ్ ఎక్కిన వ్యక్తి 40 రూపాయలు చిల్లర లేకపోవడం వల్ల గొడవ పెద్దదయ్యి అతను ఫ్రెండ్స్ని పిలిపించి అతను కొట్టడంతో అతను చనిపోతాడు. 40 రూపాయల చిల్లర దగ్గర గొడవ స్టార్ట్ అయింది. హాస్పిటల్ బిల్లు లక్షలు ఖర్చు అయినా కూడా చివరికి అతను ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. అంటే 40 రూపాయలు వదిలేసుకుంటే ఒక ప్రాణం నిలిచేది, ఖర్చు కూడా తప్పేది కదా. ఒక్కొక్కసారి వదులుకోవటం కూడా గెలవడమే. విక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రావణాసుడు సీతను పట్టుకున్నాడు, రాముడి చేతిలో చచ్చాడు, వదిలేసింటే కనీసం బతుకుండేవాడు. అలానే ఈ 500 రూపాయలు వదిలేస్తే ఒక కుటుంబం రోడ్డున పడేదే కాదు. ఇందులో
తండ్రి కూడా ఇర్రెస్పాన్సిబుల్గా చివరి వరకు వేస్ట్ ఫెలో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ వచ్చి ఏ పని చేయడు, వీలైనప్పుడల్లా తాగుతూ ఉంటాడు. చివరి వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఈ తండ్రి అనిపిస్తుంది. కానీ సినిమా చివరిలో తండ్రి ప్రవర్తనకి మూల కారణం మనకు అర్థమవుతుంది. తండ్రికి బిజినెస్లో లాస్ వస్తుంది. ఆ లాస్ని తట్టుకోలేక డ్రింక్ అలవాటు అవుతుంది. ప్రతిరోజు అనుకుంటాడు డ్రింక్ మానేయాలని, కానీ మానలేకపోతాడు. ఇంట్లో ఎవరు అతనితో సరిగ్గా మాట్లాడరు. కొడుకు నాన్నని కూడా పిలవడు. అంటే బాధని పంచుకోవడానికి మనుషులు లేకపోతే సమస్యల్లోకి మనుషులు కూరుకుపోతారు. బిజినెస్ లాస్ తట్టుకోవాలంటే కుటుంబ చేయూత అవసరం అని మనకు గుర్తు చేస్తున్న సినిమా ఈ సినిమా. చివరిలో కొడుకు క్రైసిస్ లో ఉన్నప్పుడు తండ్రిని నాన్న అని పిలవటం మనం చూస్తాం. అప్పుడు అర్థమవుతుంది తండ్రి తన ప్రింటింగ్ ప్రెస్ ని అమ్మేసేసి కొడుక్కి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయినట్టుగా. అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా కనిపించే తండ్రి కూడా ప్రేమతోటి బాధ్యతతోటి కొడుకు అభివృద్ధి కోసం నిశ్శబ్దంగా ఏర్పాట్లు చేస్తూనే ఉంటాడు. మనం చాలా సార్లు ఏం చేస్తుంటాం అంటే ఒక సంఘటన చూసి ఒక యాక్షన్ చూసి వీడింతే అని ముద్ర వేసేసి దూరంగా జరుగుతూ ఉంటాం. కానీ అది ఎంత తప్పో ఈ సినిమా మళ్ళొకసారి గుర్తు చేస్తుంది. ద్వేషించినంత కాలం మనుషులు మారారు, అర్థం చేసుకున్నప్పుడు మారుతారు, ప్రేమతో దగ్గరగా ఉన్నప్పుడు మారుతారు. ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాత్ర తల్లి పాత్ర. ఆమె బయట ప్రెస్ లో పనిచేసి సంపాదిస్తుంది, ఇంటికి వచ్చి వంట చేస్తుంది, ఇల్లు చూసుకుంటుంది. ఇంత చేసినా కూడా ఒకరోజు ఆమె వంట చేయడం ఆలస్యం అయ్యేసరికి కొడుకు ఫుడ్ రెడీగా లేదని చెప్పి అమ్మ మీద అరిచేస్తాడు. కానీ ఆ తల్లి అరవదు, ప్రశాంతంగా నీకు కావాల్సింది వండి పెడతానంటది. ఇక్కడ ఇది చాలా విషాదకరమైన సీను, చాలా ఇళ్లలో జరిగే సీను. ఒక స్త్రీ బయట ఎంత కష్టపడి పనిచేసినా, ఇంట్లో ఎంత కష్టపడ్డా ఆమె శ్రమకి విలువ చాలా మంది ఇవ్వట్లేదు అన్నది నిజం. బయట పనిచేసే మహిళ ఇంటికి వచ్చాక కూడా రెండో షిఫ్ట్ మొదలవుతుంది. బయట ఎర్నింగ్ మెంబరు, కానీ ఇంట్లో అన్పెయిడ్ వర్కర్. రెండు పాత్రలు ఒకేసారి. ఈ సినిమాలో నాకు నచ్చిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని పర్ఫెక్ట్గా చూపించరు. తండ్రికి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, తల్లికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పిల్లలకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, తాతకి ఆయన కోరిక ఆయనకు బలంగా ఉంది. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం. మనకి చూడటానికి తల్లి కూడా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, కానీ నాకు ఆమె కూడా పూర్తి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే జులాయిగా తిరిగే కొడుకుకి డబ్బులు ఇవ్వటమే ప్రేమ అనుకోవటం కూడా కన్స్ట్రక్టివ్ లవ్ అని నాకు అనిపించదు. డబ్బులు ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, కేవలం ప్రేమ అనుకునే భావనలో ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో అందరికీ ఇరిటేషన్స్ ఉన్నాయి. అంటే ఒకరి పట్ల ఒకటి ఇరిటేషన్ ఉంటుంది, అది వాళ్ళకి తెలుసు. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ కూడా ఉంటుంది, కానీ చాలా సార్లు ఇది వాళ్ళకి తెలియదు. క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇదే కదా రియల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే పర్ఫెక్ట్ పీపుల్ కలిసి ఉండటం కాదు, ఇంపర్ఫెక్ట్ పీపుల్ కలిసి ఉండటమే ఫ్యామిలీ. బహుశా ఇదే అసలైన ఫ్యామిలీ. దాన్నే డైరెక్టర్ తెలివిగా ఫ్యాలిమీ అని తీశాడు. సినిమాలో సటిల్ గా మరొక మంచి లెసన్ ఉంది. తాతకి కాశీ వెళ్ళాలనే కోరిక, కానీ మన వాళ్ళకి తీరికలేదు. మనం చాలా సార్లు మన కోరికల్ని దాటేస్తుంటాం, వాయిదా వేస్తుంటాం. తల్లి తిరుపతి తీసుకెళ్ళరా అని అంటుంది, బిజీ అని వాయిదా వేస్తారు. తండ్రికి సొంత ఊరు వెళ్ళాలని కోరిక, కానీ పని అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ అలా పోస్ట్ పోన్ ఎన్నాళ్ళు చేస్తాం? ఆఖరి రోజు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసా? కొన్నిసార్లు అణిచిపెట్టుకున్న కోరికలు శ్మశానం వరకు తీసుకెళ్తాయి మనల్ని. అందుకని డబ్బు సంపాదించడం, బిజీలో ఉండి మన కోరికలు కొన్నిటిని వాయిదా వేయడం తెలివైన పని కాదు. జీవితాన్ని కేవలం డబ్బుతో కొలవడం మూర్ఖత్వం అవుతుంది. అనుభవాలు, అనుభూతులతో కొలిసినప్పుడు మాత్రమే జీవితం పరిపుష్టం అవుతుంది, రంగులమయం అవుతుంది. సో అందుకని మన పెద్దవాళ్ళ కోరికలైనా పిల్లల కోరికలైనా కూడా తీర్చేసుకోవాలి. దానికోసం ప్రయారిటీ లిస్ట్లో పెట్టేసుకొని ఆ కోరికలు తీర్చుకోవాలి తప్పితే చివరి వరకు చూడకూడదు. మనం సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, కానీ కొన్ని సినిమాలు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాల కోసం చూడాలి. కొన్ని పొరపాట్లు తెలియక చెయ్యం, కానీ మర్చిపోతుంటాం. అలాంటి పొరపాట్లు గుర్తు చేసే సినిమాలు మంచి సినిమాలు. సో ఫ్యాలిమీ మంచి సినిమా నా దృష్టిలో. కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా. ఓటీటీలో జియో హాట్స్టార్ లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏ సంఘటనలో మీకు మీరు కనిపించారో కామెంట్ రూపంలో తెలియజేయండి.